మనం నెమలిని చూసినప్పుడల్లా అది ప్రకృతిలోని అత్యంత అందమైన, ప్రశాంతమైన మరియు సున్నితమైన పక్షి అని అనుకుంటాం. కానీ మీరు మీ జీవితమంతా ఒక భ్రమలో బతుకుతున్నారని నేను చెబితే, అసలు శరీరంలో రంగులే లేని ఒక పక్షి ఒక సజీవ హోలోగ్రామ్. ఇది కేవలం గింజలు మాత్రమే తినదు. ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములను కూడా ప్రాణంతో నమిలి మింగేస్తుంది. ప్రకృతిలోనే అతిపెద్ద బహురూపి మరియు హోలోగ్రాఫిక్ కిల్లర్ అయిన నెమలిని కలవండి. ముందుగా అది ప్రశాంతంగా ఉంటుందనే భ్రమను తొలగిద్దాం. సంస్కృతంలో నెమలిని మయూరం అంటారు, అంటే పాములను చంపేది అని అర్థం. నెమలి ఏదో సాధారణ పక్షి కాదు. పాముల ప్రపంచంలోనే ఒక ఎపెక్స్ ప్రిడేటర్. ఒక విషపూరితమైన కోబ్రా పడగ విప్పి నిలబడినప్పుడు నెమలి తన చురుకుదనంతో దాన్ని పంజాలతో నొక్కేస్తుంది. దీని కడుపులోని యాసిడ్ ఎంత ప్రమాదకరమైనదంటే అది కోబ్రా యొక్క భయంకరమైన విషాన్ని కూడా నీలలా అరిగించుకుంటుంది. ఇది అందం మేరకు దాగి ఉన్న ఒక క్రూరమైన వేటగాడు. కానీ దీనికి సంబంధించిన అతిపెద్ద మరియు ఆశ్చర్యకరమైన నిజం దాని రంగుల్లో దాగి ఉంది. మనం దాని నీలం మరియు ఆకుపచ్చ రంగులో మెరిసే ఈకలను మెచ్చుకుంటాం. కానీ సైన్స్ చెప్పే భయంకరమైన నిజం ఏంటంటే నెమలి ఈకల్లో అసలు నీలం లేదా ఆకుపచ్చ పిగ్మెంట్ ఉండనే ఉండదు. అవును, మీరు దాని ఈకను మైక్రోస్కోప్ కింద చూసినా లేదా దాన్ని పొడి చేసినా మీకు కేవలం బూడిద మరియు గోధుమ రంగు ధూళి మాత్రమే కనిపిస్తుంది. మరి మనకు ఆ మాయా రంగులు ఎందుకు కనిపిస్తాయి? ఇది ప్రకృతిలోని అతిపెద్ద క్వాంటం ఫిజిక్స్ హ్యాక్. నెమలి ఈకలపై వెంట్రుకలంత సన్నని వేల కొద్దీ మైక్రోస్కోపిక్ క్రిస్టల్స్ ఉంటాయి. సూర్యరశ్మి ఈ క్రిస్టల్స్ ను తాకినప్పుడు అవి ఒక ప్రిజం లా కాంతిని వంచుతాయి. అప్పుడు మనకు నీలం, ఆకుపచ్చ రంగుల భ్రమ కనిపిస్తుంది. దీన్ని స్ట్రక్చరల్ కలరేషన్ అంటారు. అక్షరాల నెమలి ఒక బయోలాజికల్ హోలోగ్రామ్. చీకటి పరినా లేదా కాంతి పడే కోణం మారినా నెమలి రంగు కూడా మారిపోతుంది. మీరు అక్కడ లేని ఒక విషయాన్ని చూస్తున్నారు. ఈ నెమలి వర్షంలో తన మాయా నృత్యాన్ని చేస్తున్నప్పుడు అది కేవలం ఈకలను మాత్రమే ఆడించటం లేదు. ఈకలను ఆడిస్తున్నప్పుడు అది ఒక అతి తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ శబ్దం ఎంత తక్కువగా ఉంటుందంటే మనం మనుషులం దీన్ని ఎప్పటికీ వినలేం. కానీ దూరంగా ఉన్న ఆడనెమలి తలపై ఉండే నెమలి పించం ఒక రాడార్ యాంటెనాలా పనిచేస్తుంది. మరియు అది గాలిలోని ఆ భయంకరమైన ప్రకంపనలను గ్రహిస్తుంది. అవి మన ముందే ఒక సీక్రెట్ ఫ్రీక్వెన్సీలో మాట్లాడుకుంటుంటాయి. మనకు కనీసం ఆచూకీ కూడా తెలియదు. మనం మనుషులం నెమలి అందంపై కవితలు రాస్తాం. కానీ ఇది రంగుల భ్రమను సృష్టించే మరియు అదృశ్య శబ్దాలతో మాట్లాడుకునే ఒక అడ్వాన్స్డ్ డ్రోన్ అని సైన్స్ నిరూపిస్తోంది. వచ్చేసారి మీరు ఏదైనా నెమలి నాట్యం చేయడం చూసినప్పుడు గుర్తుంచుకోండి, మీరు చూస్తున్నది ఏదో సాధారణ పక్షిని కాదు, ప్రకృతి యొక్క ఒక అందమైన హోలోగ్రాఫిక్ మాస్టర్ పీస్ ను. మనం నెమలిని చూసినప్పుడల్లా అది ప్రకృతిలోనే అత్యంత